మీరు కనుక మొదట ఇప్పుడే నా ఛానల్ చూస్తున్నట్లయితే కాలాన్ని అండ్ బద్ధకాన్ని పంపించేద్దామని చెప్పేసి కొట్లో కూర్చున్నట్టే ఇంట్లో కూర్చున్నాడు అనమాట. స్క్రీన్స్ చూసుకుంటా అయినా సరే బద్ధకాన్ని తరబాలని చెప్పేసి యాక్టింగ్ చేస్తుంది నిద్రపోయినట్టు. దెబ్బ కరెంట్ బిల్లు 10,000 రావడంతో కొత్తలో షాక్ అయ్యి అసలు ఏం వండాలి ఎలా ఉండాలి ఏం అర్థమయ్యేది కాదు. మసాలాలు యాడ్ చేసి కుక్ చేస్తేనే బాగుంటుంది. డేస్ నుంచి మా అత్తయ్య వాళ్ళు పంపించిన పార్సల్ వస్తుందని ఎదురు చూసి అందరు ఎలా ఉన్నారు? నేను శ్రావణి. మీరు కనుక మొదట ఇప్పుడే నా ఛానల్ చూస్తున్నట్లయితే అంతకుముందు నేను చూసిన వీడియోస్ అన్నిటిని ఒకసారి చూడండి. అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఢిల్లీలో ఇంట్లోపల చలి మాత్రం అలాగే ఉంది. బయటికి వెళ్తే మాత్రం ఎండలు చాలా హెవీగా ఉన్నాయి. చలికాలాన్ని అండ్ బద్ధకాన్ని పంపించేద్దామని చెప్పేసి షాపింగ్కి వచ్చాము. ఎంత మంచిగా హెయిర్ స్టైల్ చేసినా 2 minutes ఉంచుకుంటుంది. ఆ తర్వాత నా చేతిలో పెట్టేసి వెళ్ళిపోతుంది. క్లిప్స్ చూడండి ఎలా వెళ్తుందో. వెదర్ అయితే మరీ డీప్ ఫ్రిజ్ అంత గడ్డగట్టేలాగా లేకపోయినా సరే నార్మల్ ఫ్రిజ్ అంత చల్లగా జనవరి, డిసెంబర్, ఫిబ్రవరి 3 నెలలు అలా ఉందన్నమాట. బాస్కెట్బాల్ కాదు, బయటకు వెళ్ళి ఆడుకోవడానికి కూడా లేదనమాట. ఒకవేళ వెళ్ళి ఆడుకున్నా సరే ఏ దెబ్బో తగిలితే ఈ చలికి అంతే సంగతి. లూజో టైటో అని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. సో చివరికి ఇలా మెజర్మెంట్ చూసి తీసుకున్నాము. బాబు చూడండి వాళ్ళ డాడీ షాపింగ్ చేస్తుంటే మంచి బుట్లో కూర్చొని మొబైల్ చూసుకుంటున్నాడు. మోక్షిత్ అయితే సేమ్ అలాగే బుట్లో కూర్చున్నట్టే ఇంట్లో కూర్చున్నాడు అనమాట. స్క్రీన్స్ చూసుకుంటా. ఈ 3 months శివరాత్రితో శివ శివ అనుకుంటే చలి వెళ్ళిపోగానే ఫుట్బాల్ ఆడటం స్టార్ట్ చేశాడు. సో అందుకనే షూస్ అండ్ ఫుట్బాల్ కొన్నాము. వాళ్ళ డాడీ కూడా ఎలా అయినా సరే బద్ధకం తరబాలని చెప్పేసి షూస్ తీసుకున్నారు వాకింగ్ కోసమని. హన్వి షాప్లో ఉన్న వస్తువులన్నీ తీసుకొచ్చి బాస్కెట్లో వేసింది. అవి కొనలేదు, ఆ ప్యాకింగ్ ఆవిడకి ఇవ్వలేదని చెప్పేసి అదిగోండి యాక్టింగ్ చేస్తుంది నిద్రపోయినట్టు. మేము లాస్ట్ ఇయర్ ఢిల్లీ వచ్చాం కదా, ఆ చలికి తట్టుకోలేక ఫుల్గా హీటర్ ఆన్ చేసుకుని కూర్చున్నాము. దెబ్బ కరెంటు బిల్లు 10,000 రావడంతో ఈ ఇయర్ హీటర్ పక్కన పెట్టేసి దుప్పటితో సరిపెట్టుకున్నాము. సో అందుకని హెల్త్ ఇయర్ బాగుంది, అంతేం ఎఫెక్ట్ అవ్వలేదు. మనకైతే చలికాలమే కాదు అన్ని కాలాలు కాస్త బద్ధకం ఎక్కువే. సో ఆ బద్ధకం పోవడానికి నేనేం చేస్తున్నానో నెక్స్ట్ వీడియోలో చూస్తారు. మోక్షిత్ ఇంటికి రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఆడుకోవడానికి. అన్వి బ్యాగ్ పట్టుకొని రెడీ అయింది. సండే కదా, నెక్స్ట్ వీక్కి సంబంధించిన కూరగాయలు అండ్ ఫ్రూట్స్ కొనడానికి నేను వెళ్తుంటే మార్కెట్కి దగ్గరే అనమాట. మార్కెట్కి వచ్చేసాము. చాలా డేస్ తర్వాత వాటర్ మిలన్ కనిపిస్తున్నాయి. చాలా రకాల కూరగాయలు అయితే నేను ఎప్పుడూ చూడనే ఉన్నాయన్నమాట. ఢిల్లీ వచ్చిన కొత్తలో షాక్ అయ్యి అసలు ఏం వండాలి ఎలా ఉండాలి ఏం అర్థమయ్యేది కాదు. వింటర్లో ఈ పింక్ క్యారెట్ చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది అనమాట. క్యారెట్ హల్వా చేసుకుంటే చాలా బాగా వస్తుంది. సేమ్ మన సొరకాయలాగా ఉంటాయి ఫ్లేవర్. ఇవి తుర్నిప్ దుంప వెజిటేబుల్ అనమాట. నేను ఒకసారి నార్మల్గా కుక్ చేస్తే తియ్యగా వచ్చింది. మసాలాలు యాడ్ చేసి కుక్ చేస్తేనే బాగుంటుంది. హన్వి చామదుంపలేసి ఇంకేం కావాలి? ఇంకేం తీసుకుందాం? చాలా డేస్ నుంచి మా అత్తయ్య వాళ్ళు పంపించిన పార్సల్ వస్తుందని ఎదురు చూస్తుంటే సరిగ్గా మేము షాపింగ్ చేయడానికి డెకత్లాన్కి వెళ్ళిన రోజే వచ్చిందనమాట. సో మా పక్కన వాళ్ళు తీసుకున్నారు పార్సల్. బాద్షా అండ్ లడ్డు పంపించారు. బాద్షాలో ఉన్న లిక్విడ్ మొత్తము లీక్ అయిపోయింది. అండ్ లడ్డు వచ్చేసి కారపొడిలా తయారైందనమాట. అటుకులు పట్టించి పంపించారు. కారపొడి ఏం కారపొడి? ఇది మార్చిన కారం. బెలూన్ కనిపించేసరికి తినేది కూడా పక్కన పెట్టేసి బెలూన్ కావాలి అంటుంది. ఈసారి చెక్కలు బాగా కుదిరాయంది మా అత్తయ్య. కానీ ప్యాకింగ్ సరిగ్గా కుదరక అన్ని కారపొడిలాగా మెత్తగా అయిపోయి వచ్చాయన్నమాట. ఎలా ఉంది? నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.